ఇది మాత్రం కొంత డిస్కస్ చేయాల్సిన అంశం అండి. 12 ఏళ్ల తర్వాత సిలబస్ మారుస్తున్నారంటే 12 ఏళ్ల తర్వాత సిలబస్ మారుస్తున్నారంటే అసలు ఇంటర్ విద్యార్థులకు ఏం చెప్తున్నారు ఇన్ని రోజులు? 12 ఏళ్ల నుంచి ఒకటే సిలబస్సా? ఎంత మారిపోయింది ప్రపంచం, ఎంత అప్డేట్ అయిపోయింది ప్రపంచం, ఎంత ముందుకెళ్ళింది అన్ని వ్యవస్థల్లో కూడా. కానీ 12 ఏళ్ల క్రితం సబ్జెక్టులు ఇంకానా? అసలు ఇప్పుడంతా ఏఐ కానీ, డేటా కంప్యూటర్స్ కానీ, క్లౌడ్ కంప్యూటింగ్ ఇట్లాంటివి చాలా వచ్చినాయి కదా. ఇంకా 12 ఏళ్ల క్రితం సబ్జెక్ట్ ఇంటర్లో చెప్తే ఆ పిల్లల తర్వాత డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా వాళ్ళకి ఏమొస్తుంది? ఇంటర్ దేనికి పనికి వస్తుంది అసలు? అందుకే మీరు గమనిస్తే ఈ చైతన్య, నారాయణ లాంటి కాలేజీలు అందరూ ఏం చేస్తారంటే ఈ ఇంటర్ చెప్పరు అసలు. ఇంటర్ సిలబస్ ఎగ్జామ్స్ ఉన్నాయి అనటానికి ఒక నెల ముందో 2 నెలల ముందో చెప్తారు ఇంటర్ సిలబస్. నెల 2 నెలలు అవగొట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు 12 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నారు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమొస్తాయో తెలుసు, ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఏముంటాయో తెలిసి ఆ చాప్టర్స్ వరకే చెప్తారు. మిగతాది ఏమీ చెప్పరు వాళ్ళకి. దాన్ని పిల్లలు ముక్కును పెట్టుకొని అక్కడికి ఎగ్జామ్ సెంటర్లో వెళ్ళి ఇలా చీదొస్తారు, మార్కులు ర్యాంకులు వచ్చేస్తున్నాయి. సబ్జెక్ట్ ఏది? సబ్జెక్ట్ ఎక్కడ? 12 ఏళ్ళ నుంచి అదే సబ్జెక్ట్ ఉంటే ఎవరికి చెప్తాడు క్లాసులు? ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొంది, గొప్ప విషయం అండి. 12 ఏళ్ళ తర్వాత మారుస్తున్నారంట, సిగ్గులేదు మరి. తెలంగాణ ఇంటర్ విద్యా విధానంలో మార్పులు, వచ్చేడాది నుంచి అమల్లోకి కొత్త సిలబస్, ఫిబ్రవరి 25 నుంచి పబ్లిక్ పరీక్షలు, ఫస్ట్ ఇయర్లో కూడా ల్యాబ్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అంటే దీన్ని నేనైతే వ్యతిరేకిస్తున్నాను తీవ్రంగా. ఎందుకంటే ఈ మన కార్పొరేట్ కళాశాలల్లో, ఈ మన కార్పొరేట్ కాలేజీల్లో ప్రాక్టికల్స్ అనేది ఊరికే అంతే అనమాట. ప్రాక్టికల్స్ అనేది ఊరికే జస్ట్ వాళ్ళే ప్రాక్టికల్స్ పెట్టుకుంటారు. ఆ వచ్చే ప్రాక్టికల్స్కి ఎవడో వస్తాడు కదా, వాడిని ఏదో అంటారు, నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. సో వాడిని మేనేజ్ చేస్తారు. ప్రాక్టికల్స్లో ఇప్పుడు ఐపీ ఎగ్జామ్స్ అంటే ఇంటర్ ఎగ్జామ్స్లో 6 సబ్జెక్టులు లేకపోతే 12 సబ్జెక్టులు ఫెయిల్ అయినవాడు కూడా ప్రాక్టికల్స్ పాస్ అయిపోతాడు. ఇంతవరకు ఏ కాలేజీలో అయినా ప్రాక్టికల్స్ ఫెయిల్ అయినాడు ఉన్నాడా? ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు వేసుకునే మార్కులు అవి, వాటి వల్ల ఏం ఉపయోగం? గవర్నమెంట్ అనుకుంటుంది నిజంగా పాపం పిల్లలతో ప్రాక్టికల్స్ చేయించేస్తారేమో, గవర్నమెంట్కి కూడా తెలుసు అనుకోండి, అది వేరే విషయం. నాటకాలందరూ ప్రాక్టికల్స్ ఏం చేస్తారేమో పిల్లలతో కూడా అనుకుంటే అదంతా ఒట్టి మార్కులు వేసుకోవడానికి, మార్కులు పెంచుకోవడానికే. ఈ ఫస్ట్ ఇయర్లో ప్రాక్టికల్స్ పెడతాం వల్ల కూడా ఉపయోగం లేదు. వెయిటేజ్ తగ్గిద్ది, మార్కులు పెరుగుతాయి, సబ్జెక్ట్ ఏముండదు.